ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అది ఆకాశ వర్షజలము త్రాగును, అది ఆకాశ వర్షజలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. చదవమ్మ. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మన దేవుని కన్నులు సంవత్సరం మొదలుకొనంటే ఈరోజు నుంచి జనవరి 1 టు డిసెంబర్ 31 వరకు ఆయన కన్నులు ప్రతి వారిని చూస్తూ ఉన్నాయి, ప్రతి వారిని పరిశీలిస్తూ ఉన్నాయి. ఆయన కన్నులు ఏమండి, ఒక మాట చెప్పాలంటే ఆకాశంలో తిరుగుతుందంట డేగ, ఈగల్, పక్షిరాజు, భూమి మీద ఉన్నటువంటి చిన్నపాటి క్రిమిని కూడా తన కంటితో పసిగట్టిద్దంట. దేవుని సృష్టిలో సృష్టించబడినటువంటి పక్షిరాజు కన్నే ఏమండి అంతటి క్లారిటీ ఉంటే, అంతటి సెర్చ్ అండ్ రీసెర్చ్ చేస్తుంటే మన దేవుని కన్నులు ఇంకా ఎంత గొప్పవో ఒకసారి ఆలోచన చేయండి. మనలను పరిశీలిస్తున్న గొప్ప దేవుడు. అలనాడు ఇశ్రాయేలీలను ఐగుప్తు నుంచి, ఆ చెర నుంచి, బానిసపు చెర నుంచి విడుదల కలిగించి బయటకు తీసుకొచ్చిన తర్వాత ఒక్క రోజులోనే వాళ్ళని కనానుకు నడిపించగలడు. అలా ఈజీగా వెళ్ళటం అనేకమైన పాఠాలు వాళ్ళు మిస్ అవుతారని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించారు ప్రభువారు. ఈ అరణ్య యాత్రలో ఎన్నో కష్టాలు, ఇందాక మీరు సాక్ష్యాలు చెప్పినట్లు ఎన్నో ప్రతికూలత, ఎన్నో అనుకూలత. నేనంటాను, ఫేవర్గా ఉన్నప్పుడు ప్రభుని స్తుతించేవాడు గొప్పడైతే ఏమండి నెగిటివ్లో కూడా, ప్రతికూలతలో కూడా దేవునిలో నిలబడేవాడు ఏమండి ఘనుడని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతికూలతలో కూడా మనం దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈ ఉదయకాలమున నేను మీతో ఒక మాట చెప్పగలను. సంవత్సరాల మీద సంవత్సరాలు వస్తూనే ఉన్నాయి, త్వరగా గతించిపోతూ ఉన్నాయి. సంవత్సరాలను మనిషి అనుభవిస్తున్నాడు, కానీ ఎందుకు దేవుడు నాకు సంవత్సరాలు ఇచ్చాడనే ఒక క్లారిటీ మిస్ అవుతున్నాడు మనిషి. గలతీ పత్రికలో మీరు చదివే ముందు ఈ ఇశ్రాయేలీలు, ఇందాక మీరు చదివారు కదా ద్వితీయోపదేశ కాండంలో, ఇశ్రాయేలీలు అరణ్యంలో అనేక పరిస్థితులు ఎదుర్కొన్న భూలోకపు కనానుకి చూడండి, ఇద్దరు మాత్రమే ప్రవేశించారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అమ్మా, మీకు ఇంకొక చిన్న మాట, 12 మంది పెద్దలు కూడా కనానులోకి వెళ్ళారు. వీళ్ళైతే ప్రవేశించారు అని రాశారు. వాళ్ళైతే ప్రతి ప్లేస్ని అణువణువున క్షుణ్ణంగా పరిశీలించి తిరిగి వచ్చారు. వీళ్ళిద్దరూ 12 మంది పెద్దలంటే ఎంతమంది? 14 మంది. కొంచెం వాక్యంలో లోతుల్లో ఆలోచన చేయండి. క్రైస్తవ సమాజం ఏమని చెప్పడం నేర్చుకుందంటే, సారీ, ఆ 12 మందిలోనే వీళ్ళిద్దరు ఉన్నారు, క్షమించండి, 12 మందిలోనే కాలేబు, యెహోషువ ఉన్నారు. ఈ 12 మంది బాగా తనిఖించి పరిశీలించి తిరిగి వచ్చినప్పుడు 10 మంది వెనక్కి వెళ్ళిపోయారు, 10 మంది ముందుకు రాలేకపోయారు. కాలేబు, యెహోషువలు మాత్రమే భూలోకపు కనానుకు వెళ్ళగలిగారు. నా మాట తీసుకోండి జాగ్రత్తగా. 40 సంవత్సరాలు అరణ్యములో ప్రయాణించి కనానులోకి ప్రవేశించటానికి ఎన్ని కష్టాలు పడ్డారో. సనిగారు, దూషించారు, కొన్నిసార్లు దేవుని మీద తిరగబడ్డారు,
కొన్నిసార్లు వెక్స్ అయ్యారు, విసుగు చెందారు, శోధింపబడ్డారు. అంటే వినండి. కానీ చివరికి ఇద్దరు మాత్రమే కనానుకు చేరుకున్నారు. యేసుక్రీస్తు వారితో కూడా 12 మంది శిష్యులు ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు, ప్రతికూలత వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు చెదరిపోయారు. 10 మంది వెళ్ళి దాక్కున్నారు. పేతురు గారంటూ దూరముగా వెంబడిస్తున్నారు. సిలువ వరకు యేసుక్రీస్తు వారిని అంటుకట్టుకొని చావైనా రేవైనా నిలబడింది ఒక్క యోహాను మాత్రమే. చప్పలు కొట్టి కనపడుస్తారా? అన్నీ ఉన్నప్పుడు ఉండటం గొప్ప కాదండి. దావీదు కూడా నిజంగా మహారాజుగా సింహాసనంలో కూర్చుంది చాలా రేర్. మామను బట్టి అరణ్యములోకి తరంబడుతున్నాడు. పిల్లనిచ్చిన మామే అల్లుడిని చంపబోతున్నాడు. 21 సార్లు చంపబోయాడు. ఒక్కసారి మామ లెగిస్తేనే ఊరుకోమను, మీ నాన్నకు చెప్పు జాగ్రత్తగా, ఇంకోసారి నా ఇంట్లోకి అడుగు పెడతానికే వీలు లేదని చెప్తాం. 21 సార్లు దావీదు మీదకి పిల్లనిచ్చిన మామ సౌలు రాజు తిరగబడుతుంటే, చంపబోతుంటే అభిషేకం నొందాడనే ఒక కారణం చేత అతన్ని విడిచిపెట్టాడు. అమ్మా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, అభిషేకించబడిన సేవకులు మంచోడైనా చెడ్డోడైనా మీరు తీర్పు తీర్చమాకండి. దేవుడు చూసుకుంటాడు. వాళ్ళలాగా 1 సంవత్సరం కూడా మీరు ఉండలేరు. వాళ్ళలో 1 2 బలహీనతలు ఉండిద్దేమో కొందరిలో. సేవకులాగా 1 సంవత్సరం కూడా మీరు ఉండలేరు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి పక్కన 1 శిష్యుడే మిగిలాడు. మోషే 2 కనానుకు నడిపించగలిగారు. దేవుని సేవ అంత ఈజీ కాదు. మనమందరం పరిశీలన చేసుకుంటే ఎంతమంది దేవుని రాజ్యంలో ఉంటామో. నూతన సంవత్సరం దేవుడు మనకిచ్చింది దేనికంటే, పరలోకానికి నువ్వు వెళ్తావో లేదో చెక్ చేసుకో. నేను వెళ్తానో లేదో నన్ను నేను చెక్ చేసుకుంటాను. ఇదే జీవితం అంటే. ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకోవటానికి ప్రభు సంవత్సరాలు ఇచ్చాడండి. గలతీ పత్రిక తీయండి ఒకసారి, 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మీరు దినములను మాసములను, అదుగో మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరాలు ఆచరిస్తున్నారు. అంటే చూడండి, పౌలు గారు చాలా కఠినమైన బోధ. మనం సంవత్సరం పేరుతో ఆరాధన చేస్తున్నాం, తప్పేం కాదు. చప్పలు కొట్టండి ఒకసారి గట్టిగా. సంవత్సరం పేరుతో లోకస్తుల్లాగా మనం ఎంజాయ్ చేస్తే తప్పు, పార్టీలు చేస్తే తప్పు. లోకస్తుల్లాగా మనం విందులు విలాసాలు చేస్తే తప్పు, కానీ ఇలా ఆరాధన చేసుకోవటం తప్పే కాదు. మన ఈ మధ్య ఒక పాస్టర్ గారు ఉండి నాకు ముందు ప్రసంగికుడు, అమ్మ వినండి, ఎక్కడ లేని భక్తులందరూ ఇప్పుడే పండగకు వస్తారని ఎత్తి పొడుస్తున్నాడు వాళ్ళని. నేను 2వ స్పీకర్ని. ఆయన అందరిని ఎత్తి పొడిచి కూర్చుంటే తర్వాత నేను లేచి, ప్రభు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి పండగ కన్నా వచ్చాడుగా. బైబిల్లో రాస్తాడు, సంవత్సరానికి 3 సార్లు మీ పురుషుడు మందిరానికి రావాలంట. స్తోత్రం చెప్పండి. ఎన్నిసార్లు రావాలి? 3 సార్లు రావాలి. 3 సార్లు వచ్చారయ్యా పురుషులు, రక్షణ పొందిన వారు తప్ప, నిజంగా సంఘ పెద్దలుగా ఉన్నవారు తప్ప. అసలు ప్రార్థనా జీవితం లేని పురుషుడు మీ భర్తని 3 సార్లు ఏమన్నా నడిపించావా ఈ సంవత్సరంలో? మరి దేవుడు నీకెందుకు సంవత్సరాలు ఇచ్చాడు? సంవత్సరాన్ని ఆచరిస్తున్నావు నామకవాసిగా. ఓ భక్తుడు అన్నాడు, నామకవాసిగా మనం వస్తేనంట కాముక దేవుడు కామ్ చేసుకొని పోతాడంట. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నామకవాసిగా మనం వస్తే
కాముకు ఉండే దేవుడు అంట. కామ్ అంటే మళ్ళీ పని చేసి వెళ్తాడంట. చప్పలు కొట్టండి ఆ మాటకి. కనీసం నామకావాసిగా వచ్చైనా కూర్చోవాలి కదా నువ్వు. ఏదో విధంగా వచ్చిన వాళ్ళని మనం కించపరచకూడదు. కూర్చున్నారు, దేవుని మాట వాళ్ళని పట్టుకొనును గాక. సంగమా, ఆచారంగా మాత్రం సంవత్సరాలను మీరు పాటించొద్దు దయచేసి. అసలు సంవత్సరం దేనికో తెలుసా? సంవత్సరం ఎలా ప్రారంభమైందో తెలుసా? మీరు ఆదికాండంలోకి వస్తే ఆదికాండంలోనంట అసలు ఈ సంవత్సరం ఎలాగ క్యాలిక్యులేట్ చేయబడిందంటే, ఆదికాండము 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని చదువుతాం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచునట్లు అవును ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై ఉండు గాకనియు. చాలు. ఇదిగోండి, జ్యోతులు అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు. అవి లేకపోతే మనిషికి క్యాలెండర్ వచ్చేది కాదు. మీరు క్యాలెండర్ను చూసి సంబరపడుతున్నారు, కానీ క్యాలెండర్కు కారణమైనటువంటి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను మనం ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకోం. వాటిని బట్టే క్యాలెండర్ వచ్చింది. సంవత్సరం అనేది ఇదిగో జనవరి 1 అని, డిసెంబర్ 31 అని క్యాలిక్యులేషన్ సూర్య చంద్ర నక్షత్రాలను బట్టే. చప్పలు కొట్టి కనపరచాలి గట్టిగా. రైట్. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక మంచి అంశాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. ఈ అంశం పేరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. దేవుడు ఎందుకు మనకి మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు? మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా మైండ్లో నోట్ చేసుకోండి. దేవుడు ఎందుకు మనకి మరొక సంవత్సరాన్ని ఇచ్చాడు? మీరు ఆ మాట గట్టిగా చెప్పండి. దేవుడు ఎందుకు మరొక సంవత్సరాన్ని మనకిచ్చాడు? ఎందుకు ఇచ్చాడండి? ఈ సంవత్సరం ఏం చేసావని ఇచ్చాడు? ఈ సంవత్సరం దేవుళ్ళో ఎంత ఆధ్యాత్మికంగా గడిపావని నీకు ఇచ్చాడు? 2024 దేవుణ్ణి నువ్వు ఎంత సంతోష పెట్టావని 2025 నీకు ఇచ్చాడు? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. త్వరగా విషయాలను చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వాక్యం. త్వరగా. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి. ఎప్పుడంటండి? ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండి అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. చాలు. ఇటు చూడండి, ఉన్న ఊరిలో పని చేసుకోవటం తప్పు కాదు. ఏమంటే మన ఊర్లో పనులు ఉన్నాయి, పని చేసుకోవటానికి, కుటుంబం గడవటానికి చాలు. తప్పు ఏదంటుందంటే బైబుల్, అత్యాశతో నువ్వు ఇంకా అనేకమైన ఊర్లకు వెళ్ళి వలస వెళ్ళి ఎక్కువ డబ్బు వస్తుందని మీరు సంపాదిస్తున్నారు చూసారా, అది తప్పు. డబ్బు సంపాదించటం తప్పు కాదు, అత్యాశతో సంపాదించటం తప్పు. నాకు కూడా డబ్బు అవసరమే, సేవ చేయాలంటే నాకు కూడా డబ్బు అవసరమే. ధనాపేక్ష ఉండరాదు. అమెరికాకు పోతే చదువుకు చదువు, డబ్బుకు డబ్బు వస్తుందని ఏమండి ఎంత క్రూయల్గా ఆలోచిస్తున్నారో చూడండి. గల్ఫ్ కంట్రీలకు వెళ్ళి చాలామంది ఇరుక్కుంటున్నారు. మనకి ఫేస్బుక్లో, యూట్యూబ్లో చూపిస్తున్నారు, మమ్మలను ఈ ప్రాంతం నుంచి విడిపించమని అధికారులను కోరుతున్నారు. అత్యాశతో పోయి మీరు సంపాదనలో పడి దేవుణ్ణి మర్చిపోతున్నారు. సంపాదించుకోవటానికి మన ఊరు చాలు, ఈ పూటకు తింటే చాలు అనుకునే వాళ్ళు కనపడట్లా. సరే, రేపేం సంభవిస్తుందో తెలియదు. నువ్వు సంపాదించుకున్నదంతా ఎవరికి దక్కితో కూడా తెలియదు. వింటున్నారా? ఎవరికి దక్కితో కూడా తెలియదు.
సంవత్సరాలు ఎందుకు ఇచ్చారంటే వ్యాపారాలు చేయటానికా, సంపాదించటానికా, అది కూడా అత్యాశతో సంపాదించటానికా? నేనంటాను, మా అమ్మాయి అమెరికాలో చదువుతుంది అందు ఒక ఆమె, సో వాట్ అన్న. మన ఇండియా ఏమైనా తీసేసిందా? తాడుకొండ ఏమైనా తీసేసిందా చెప్పండి? ఎవరి గడ్డను వాళ్ళు అభిమానించాలి, చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా. నేను పుట్టిన ప్రాంతాన్ని నేను గౌరవించాలి. వ్యాపారాలు చేయాలనుకుంటున్నారండి, తొందరగా మనం మల్టీ బిలీనియర్స్ అవ్వాలనే కోరిక, సంపాదించుకున్నది తినకుండానే చనిపోతున్నారు. అందుకు కాదు సంవత్సరాలు ఇచ్చింది. వ్యాపారాలు చేసి ఏమంటే వేరే దేశాలకు వెళ్ళి, గ్రామాలకు వెళ్ళి, ఒక పట్టణానికి వెళ్ళి సంపాదించుకోవటానికి కాదు నీకు సంవత్సరాలు ఇచ్చింది. భార్యతో బిడ్డలతో సుఖంగా గడుపుతూ ఉన్నదాంతో తిని బ్రతకటానికి. భార్యా బిడ్డలను కూడా వదిలిపెట్టి సంపాదనలో పడిపోతున్నారండి. ఎందుకు పెళ్లి చేసుకున్నావు? భార్యకి ఇవ్వవలసిన సమయం భార్యకు, భర్తకి ఇవ్వవలసిన సమయం భర్తకు, పిల్లలకి ఇవ్వవలసిన సమయాన్ని పిల్లలకి ఇస్తూ మన జీవితాన్ని దేవుడితో గడుపుతూ ఏమండి పనులు చేసుకుంటా బ్రతకాలి. వాళ్ళు జ్ఞానవంతులు. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదవండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 40 సంవత్సరములు నా కార్యములు చూచి. మీ పితరులు ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు నా కార్యములు చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వలన విసిగి. చాలు ఇటు చూడండి, సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడండి? దేవుణ్ణి విసిగించటానికా? ఇశ్రాయేలీల్లాగా దేవుణ్ణే శోధించారంట వాళ్ళు. మనం కూడా జలగల్లాగా పట్టి పీడిస్తున్నాం. సామెతల గ్రంథంలో ఉంటుంది, జలగకంట ఇమ్ము అని 2 కూతుర్లు ఉన్నారంట, భలే పేర్లు పెట్టింది. మా పని ఎప్పుడు చూసినా రక్తం లాక్కోవటమే కదా, రక్తం తీసుకోవటమే కదా, అందుకని నీ రక్తం ఈ అని ఇమ్ము అని పేరు పెట్టిందంట. ఎప్పుడు చూసినా దేవుణ్ణి మనం శోధిస్తానే ఉన్నాం. మన పనికి మాలిన ప్రవర్తనతో. నేను అంటాను, కనిపించి ఎవరు పాపం చేయరండి. ఇప్పుడు చూడండి ఎంత భక్తి ఉన్నామో. రహస్యముగా ఎవరు చూడనప్పుడు నీ మనసులోనైనా నీ గదిలోనైనా ఏం ఆలోచిస్తున్నావో అది దేవుడు ఎరుగును. దేవుడికి తెలుసు. అది సంవత్సరాలు ఇచ్చింది వ్యాపారాలు చేయటానికి కాదు, వేరే పట్టణానికి వెళ్ళి. సంవత్సరాలు ఇచ్చింది దేవుని బిడ్డలారా దేవుని శోధించి పరీక్షించడానికి కాదు. లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వాక్యం. లూకా సువార్త 12వ అధ్యాయం 19వ వాక్యం. 19వ వాక్యం. నా ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము తినుము. అనేక సంవత్సరాల కంటే అండి చూడండి, ఇప్పుడు మనం కూడా సంపాదించుకున్నామండి. అనేక సంవత్సరాలు బ్రతుకుతామనే నమ్మకం ఉందా? సాయంకాలం లోపులు కూడా ఏదైనా జరగవచ్చు. పోయినసారి అయితే జనవరి 1కే ఒక వ్యక్తి చనిపోయారు. అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడింది, సుఖించు. సంవత్సరాలు సుఖపడటానికి ఇచ్చాడా? సంవత్సరాలు తిని త్రాగటానికి ఇచ్చాడా? సంతోషపడటానికి ఇచ్చాడా? ఏమంటే చెక్ చేసుకుందామండి ఒకసారి.
వేరే పట్టణాలకు భార్య పిల్లలతో గడపకుండా, వేరే పట్టణాలకు తల్లిదండ్రులతో గడపకుండా వేరే పట్టణాలకు వెళ్ళి సంపాదించుకునేవాడంట హఠాత్తుగా నష్టం పొందుతాడు, మరణించవచ్చు కూడా. అందుకు కాదు సంవత్సరాలు ఇచ్చింది, దేవుణ్ణి విసిగించడానికి, శోధించడానికి కాదు. ఇశ్రాయేలీలే శోధించారు, మనమెంత? సంవత్సరాలు దేవుని బిడ్డలారా సుఖపడటానికి కాదు. మరే మీకు ఒక సెంటిమెంట్ ఉంది, చెప్పమంటారా? కొత్త సంవత్సరంలో తిట్ట మాకేనన్నందు ఒక ఆమె ఏమంది, కొత్త సంవత్సరంలో తిట్ట మాకు సంవత్సరం అంతా అది తిట్టులు తినాలంటుంది. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? ఈ నెలంతా బయటికి రాకుండా ఇంట్లోనే ఉండు, ఎవరితో తిట్టులు తినకుండా. ఫిబ్రవరిలో తిట్టరా? పోనీ ఇంట్లోనే ఉంటే మీ వారు తిట్టడా? ఈ జీవన యాత్రలో అన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి. మనం అలా అనుకుంటాం అంతే. వినండి, అలా అనుకుంటాం. కొంతమంది తెల్లవారుజామున వచ్చిన కళలు నెరవేరుతాయి అంటారు. సెంటిమెంట్స్ అన్నమాట. మనకి ఏం నెరవేరు, తెల్లవారుజామున వచ్చిన కళ్ళు ఏమి నెరవేరు, భయపడాల్సిన అవసరం లేదు. ప్రార్థనాపూర్వకంగా నువ్వు గడిపి ఒకవేళ దేవుడు నీకు ఏదైనా దర్శనం ఇస్తే అవి నెరవేరుతాయి. సంవత్సరాలు సుఖపడటానికి కాదు ప్రభు ఇచ్చింది. ఇర్మియా గ్రంథం 28వ అధ్యాయం 16వ వాక్యం. ఇర్మియా గ్రంథము 28వ అధ్యాయం 16వ వాక్యం. కాగా యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, అవును, భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి గనుక ఈ సంవత్సరము నీవు మరణమవుతావు. ఎవరో తెలుసా? ప్రవక్త అయిన హనన్య అంట. ఇటు చూడండి, హనన్య ప్రవక్తే జనులను దేవుని మీద, సంఘం మీద, సేవకుడి మీదకు తిరగబడేలాగా ప్రేరేపిస్తున్నాడు. ఏమండి, తిరుగుబాటు చేయటానికి ఆ సంవత్సరాలు ఇచ్చింది. కొంతమంది నిజంగానే తిరగబాటు చేస్తారు, తిరుగుబడతారు. కొంతమంది తిరగబడకనే మనసులో, దేవుడు కానీ నాకు అవకాశం ఇస్తే ఈయన్ని తలకిందులు చేస్తాను అనుకోవటం కూడా తిరుగుబాటే. కనిపించే తిరుగుబాటు ఉంది, కనిపించని తిరుగుబాటు ఉంది. కోరహు కూడా దేవుని సంఘం మీద తిరుగుబాటు చేశాడు. ఒక్కడు ఇంకొకరిని చెడగొట్టాడు. దాతాను అభిరాముని 3 కుటుంబాలు కలిసి 250 కుటుంబాలను తిరుగుబాటు చేయటానికి కారకులయ్యారు. సంఘం మీద, మోషే నడిపిస్తున్న ఆ సంఘం మీద. సంఘమా, చిలికి గాలివానైనట్లు 14,700 మంది చావులకు కారణమయ్యాడు కోరాహు. మనం కూడా సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నామా? అందుక ప్రభు సంవత్సరాలు ఇచ్చింది. దయచేసి నా చేతులు జోడించి చెప్తున్నాను, ఇకనైనా వీటిని మాని ఆత్మ సంబంధంగా ఎలాగ ఎదగాలో ప్లాన్ చేసుకుందాం. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం తీయండి, 36వ అధ్యాయం 11వ వాక్యం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 11వ వాక్యం. 36వ అధ్యాయం 11. ఆలకించి ఆయనను సేవించిన ఎడల. ఇదిగో, మీరు నిజంగా ఆలకిస్తున్నారా? డూ యు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల, దేవుణ్ణి సేవించిన ఎడల తమ దినములను క్షేమంగాను తమ సంవత్సరములను సుఖముగా వెళ్ళబుచ్చెదరు. ఆమేన్ చెప్పండి అందరు ఈ మాటకి. ఆమేన్ చెప్పండి గట్టిగా. చప్పలు కొట్టి గణపరచండి గట్టిగా. దేవుణ్ణి ఎవరు సేవిస్తారో వారి దినములు క్షేమంగా ఉంటాయి. వారి సంవత్సరాలు ఎలా ఉంటాయి అంటండి? సుఖముగా వెళ్ళబుచ్చుతారు, సుఖముగా ఉంటారు. మీరు ఎంతమంది 2024లో మన చుట్టాలే, మన స్నేహితులే, మన బంధువులే
మన కుటుంబ సభ్యుల్లోనే చనిపోయారండి. నువ్వు నేను బ్రతుకున్నామంటే వారికంటే గొప్పనా? కాదు కాదు. ఇంకా మనం సరి చేసుకోవలసినవి ఉన్నాయి. స్తోత్ర. సరి చేసుకోవలసినవి ఉన్నాయి. దేవుడు ఎందుకు సంవత్సరాన్ని ఇచ్చాడంటే ఆయనను సేవించటానికి. 4 విషయాలు చెప్తున్నాను. నెంబర్ 1, మొదటి విషయం రాసుకోండి, లేకపోతే వినండి. ఏమండి, దేవుడు ఎందుకు మనకు సంవత్సరాలను ఇచ్చాడంటే, ఈ 2025ని ఇచ్చాడంటే ఇంకా మనం అధికముగా ఆయనను సేవించటానికి, ఆరాధించటానికి. నేను నా కుటుంబం ఇదిగో మీరు ఎవరు దేవుని సేవించినా సేవించకపోయినా నేను నా కుటుంబం మాత్రం యెహోవాను సేవిస్తామన్నాడు యెహోషువ. దేవుని ఆరాధించాలి, సేవించాలి, రక్షకుడని అనేకులలో ఒప్పుకోవాలి. యవనస్తులు కాలేజీల్లో ఏం చేస్తారో తెలుసా? నిన్ను చూస్తే కొంచెం హిందువులాగా ఉన్నావు అనగానే వెంటనే అవును నేను హిందువు నేను ఒప్పేసుకుంటారు. నీ దేవుని అవమానపరిచినట్లు. యవనస్తుడు కూడా మన దేవుని గురించి చెప్పే అవకాశం ఎప్పుడు వచ్చిందని నేను ఎదురు చూస్తున్నాను. నిన్ను అనేకులు అడుగుతూ ఉంటే అవును యేసు నా దేవుడే అని చెప్పు, చంపినా పర్వాలేదు. పనుల దగ్గర, ఉద్యోగాల దగ్గర బాగా తెల్లగా ఉన్నావు, చూస్తానికి బ్రాహ్మణులాగా ఉన్నావు అన్నాడు అనుకో, కాదు కాదు నేను ఐఎమ్ క్రిస్టియన్, నేను క్రైస్తవుడని చెప్పు. సేవించేవాడు ఎంతమంది ఏమండి అడ్డంకులు పెట్టినా, ఆటంకాలు కలిగించినా వాడు మాత్రం తన దేవుణ్ణి గణపరచకుండా ఉండలేడు. సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడంట? ఒకటి అందరు చెప్పండి. ఎందుకంట? సేవించటానికి. నోరు తెరిచి చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, అమ్మాయి ఈ 2025న నువ్వు నీ భర్త కనీసం 3 సార్లైనా, ఇప్పుడు పండగకు వచ్చావు కదా, 3 సార్లైనా వచ్చి సేవించండి అమ్మాయి అని చెప్పండి. చెప్పరా? కొట్టిద్దే. దేవునిలో మీరు మీ కుటుంబాలు ఏమండి నిత్యం సేవించాలండి, ఆరాధించాలి, గణపరచాలి. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వాక్యం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము యెహోవా 2వ వాక్యం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచుము. చప్పులు కొట్టి కనపరచండి గట్టిగా అందరూ. సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి. నీ పట్ల దేవుడు చేసే కార్యాలు నూతనంగా ఉండాలి. ఆమేన్. ప్రభువా ఈ సంవత్సరాలు వస్తుంటే పోతుంటే ఈ సంవత్సరంలో నా పట్ల నీ కార్యాన్ని నూతనపరచు. తేడా ఉంది. నూతన సంవత్సరం వేరు, నీ పట్ల నూతన కార్యం చేయటం వేరు. ఏది కోరుకుంటావంటే ప్రతిసారి కొత్త సంవత్సరం రావాలని కోరుకుంటావు. ఎందుకో తెలుసా? కొత్త బట్టలు వస్తాయని. వాటి మీద ఉన్న శ్రద్ధ నీలో దైవ కార్యం నూతనంగా జరగాలని కోరుకోవాలి. కొరింథీ పత్రికలో పౌలు రాస్తారు, 2వ పత్రికలో 4వ అధ్యాయం 16వ వచనం చూడొద్దులే కానీ, నా బాహ్య పురుషుడు కృషించిపోతున్నను, నా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అని రాస్తాడు. ఎప్పటికప్పుడు విశ్వాసి న్యూలీగా, ఫ్రెష్లీగా, ఏమంటే కొత్త తలంపులతో, కొత్త ఊహలతో ఆధ్యాత్మికంగా ఎదగాలండి. కొత్తదనం ఉండాలి. ఇంకా నీలో ఆ పాత కల్చర్ నడుస్తూ ఉంది. 1 సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడంటే ఆయనను సేవించటానికి. అందరు చెప్పండి, దేవుణ్ణి కుటుంబ సపరివారంగా దేవుణ్ణి సేవించటానికి. 2 మన పట్ల, మన కుటుంబం పట్ల కార్యములు
నూతన పరచటానికి, ఆయన పనులు నూతనమైన పనులు చేయునుగాక. ఏం చేయబోతున్నాడు ఈ సంవత్సరం? వచ్చావు కదా, ఏది నువ్వు ఎక్స్పెక్ట్ చేసి వచ్చావో అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఏది ఎక్స్పెక్ట్ చేసావో నీ ఊహలకు మించి తలదన్నేలాగా నూతన కార్యాలతో ప్రభు నేను నింపబోతున్నాడు. ఇంకొక మాట కూడా మీరు చదవాలి. లూకాసు వార్త 13వ అధ్యాయము మేము చర్చిలోకి ఎంటర్ అయినప్పుడు వినపడింది ఈ పాట. అంజూరపు చెట్టు గురించి పాట పాడుతూ ఉన్నారు. ఫలము లేదే, పూత లేదే అని పాట పాడుతున్నారు. చాలా మంచి పాట. లూకాసు వార్త ఏమండి 13వ అధ్యాయము 8వ వాక్యం. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అమ్మా వినండి. పోయిన సంవత్సరం 2024 అంతా సీక్రెట్ లైఫ్ గడిపావో నాకు తెలియదు, రహస్య జీవితాలు గడిపారో నాకు తెలియదు, మనుషుల ముందు భక్తులుగా ఉండి నటించారో నాకు తెలియదు, వేషధారణతో ఉన్నావో నాకు తెలియదు. ఈ 2025 నీకు ఎందుకు ఇచ్చాడంటే ఫలిస్తావని. ఘోరమైన పాపం ఏంటో తెలుసా? ఫలింపు లేకపోవడం. ఓ చెట్టుకి ఏమంటే ఆకులు ఉండొచ్చు, పచ్చదనం ఉండొచ్చు, కొమ్మలు ఉండొచ్చు, నీడనివ్వచ్చు, కానీ ఫలాలు లేకపోతే ఆ చెట్టు వేస్ట్ అండి. ఓ విశ్వాసి కూడా ఆధ్యాత్మిక ఫలాలు లేకపోతే, ఫలాలు కాదు, ఆత్మ ఫలమేమనగా ఫలాలు అనకూడదు, ఆత్మ ఫలమేమనగా నారింజ పండు ఉంది, లేకపోతే బత్తాయి ఉంది, పండు ఒకటే, దాన్ని మనం ఒలిచిన తర్వాత అనేక తొనలు ఉంటాయి, అనేక ఆత్మ ఫలములో కూడా అనేక సంగతులు ఉన్నాయి. ఫలం ఒకటే. దైవ జనాంగమా, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడంట ఆ చెట్టుని. కాపు లేదు, పూత లేదు. ఇదిగో తోటమాలి అడుగుతున్నాడు. యజమానుడు దాన్ని నరికే, ఎందుకు ఈ భూమి సారమంతా పోతుంది, వ్యర్థమైపోతుంది, నరికేసేయమంటే తోటమాలి అడుగుతున్నాడు, బతిమాలుతున్నాడు. ఇదిగో తోటమాలి సేవకుడు, తోటమాలి యేసు ప్రభువారు, దేవునికి స్తోత్రం, బతిమాలతా ఉన్నాడు. అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని అయ్యా మా బిడ్డల్ని. అమ్మగారు, అయ్యగారు మీకోసం ఎన్ని ఉపవాస కూడికలో, ప్రతి క్రమంలో మీకోసం ప్రార్థన చేయబట్టి మీరు బ్రతికారు. చప్పట్లన్న కొడతారు ఆ మాటకి. మీరు సజీవులుగా బ్రతికారంటే కారణం వారి ప్రార్థన, సంఘ ప్రార్థన. సంఘాన్ని కూడా మర్చిపోకండి అమ్మ. వినండి, మీకోసం సంఘం, అమ్మగారు, అయ్యగారు ప్రార్థన చేయబట్టి మీరు మీ పిల్లల్ని ఈరోజు చూడగలిగారు. 3 సంగతులు చెప్పానండి. సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడంటే, 1 మన కుటుంబంతో దేవుణ్ణి సేవించడానికి, 2 నూతన కార్యాలు జరగాలని, నూతన కార్యాలు మన పట్ల జరగాలని, 3 ఫలించాలని. అందరు చెప్పండి, ఏం చేయాలనండి? ఆత్మ సంబంధంగాను ఫలించాలి. మీకు డబ్బు ఉంది, జ్ఞానం ఉంది, నిజంగా మనుషులను ఏమండి వెర్రివారిని చేసేటువంటి మాటలు నీ దగ్గర ఉన్నాయి. నిజంగా దేవుని బిడ్డలారా, నీ దగ్గర అన్ని రకాల స్థితిగతులు ఉన్నాయి, కానీ ఫలింపు లేకపోతే వేస్ట్, నరికి పక్కనేసేస్తానన్నాడు. అలాగనే అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. 11:28. వారిలో అగబు అను ఒకడు నిలబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని. అమ్మ 26 క్షమించండి, నన్నే క్షమించండి. 26 వారు కలిసి 1 సంవత్సరమంతయు, అందరు చెప్పండి, 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు
వాక్యము బోధించిరి. మొట్టమొదటిగా అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 1 సంవత్సరం కలిసి ఉన్నారంట సంఘంలో. మన సంఘంలో ఆ 1 సంవత్సరంలో ఎన్ని గొడవలో, ఒకరికొకరు పడదు. నిజంగా వాక్యాన్ని కానీ మీరు విని అవపాసనం చేసుకుంటే, వాక్యానుసారమైనటువంటి జీవితం మనలో ఉంటే కలిసే ఉంటామండి. సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడంటే చూడండి, విడిపోవటానికి కాదు, కలిసి ఉండటానికి. భార్యాభర్తలు విడిపోతున్నారు, తల్లిదండ్రులు విడిపోతున్నారు, తండ్రి బిడ్డలు తండ్రి కూతుర్లు విడిపోతున్నారు, సంఘములో సేవకుడితో విశ్వాసులు ఉండకుండా విడిపోతున్నారు. దేవుని వాక్యం సుస్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. విడిపోవటానికి కాదు దేవుడు సంవత్సరాలు ఇచ్చింది, కలిసి ఉండటానికి. ఆ మాట అందరు చెప్పండి. ఎలా ఉండటానికి? నోరు తెరిచి చెప్పమ్మా. ఎందుకో మీకు కలిసి ఉండటం ఇష్టం లేదేమో. పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబం ఉండేది. తాత, పిన్నమ్మలు, బాబాయిలు, మేనమావులు, ఒకటే కుండ. నేను ఆ రోజులు ఎరుగుదును. ఇప్పుడు రోజుల్లో అలాంటివి కనపడట్లా. ఎవరి గదుల్లో వాళ్ళే, ఎవరి చాటింగ్ వాళ్ళదే, ఎవరి ఆనందం వాళ్ళదే. పాత రోజుల్లో కల్మషం లేని రోజులండి. తిట్టుకున్నా మళ్ళీ కలిసేవాళ్ళు. ఇప్పుడు సంవత్సరాల కొద్ది కలవట్లేదు. మనిషి కనపడగానే ప్రైజ్ ది లార్డ్ అని మొహం తిప్పుకొని పోతుంటావు. మాటేమో ప్రైజ్ ది లార్డ్, మొఖమేమో తిప్పుకుంటూ పోతుంటాం. అందుక సంవత్సరాలు ఇచ్చింది నీకు. కలిసి ఉండాలి. ఒకే సంఘంలో విభేదాలు వచ్చినా, ఒకే సంఘంలో కలతలు వచ్చినా, కన్నీరు వచ్చినా, అవమానాలు జరిగినా, సంఘంలో ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినా, నిన్ను తొక్కుతున్నా కూడా సంఘంలో కలిసి ఉండాలి. కప్పలు కొట్టి కనపరచండి ఒకసారి. వేరుపడే ఆలోచన రాకూడదు. ఇంకొక మాట చెప్పి నా మాటలు ముగిచ్చేస్తాను. మీ అందరికీ తెలుసు యాకోబు ఎవరండి? అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబు అంట 14 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నాకు కానీ ఇస్తే ఇంకెంత సువార్త చేసేవాడినో. ఒక 5 సంవత్సరాలు బ్రతుకుతానో లేదో కూడా గ్యారెంటీ లేని బ్రతుకునాది. మీరు నిజంగా నమ్మాలి. మొన్న రాత్రి అయితే తల బాగా స్ట్రెస్కి గురైపోయి నర్వ్ సిస్టమ్ అంతా కూడా ఒకలాగా డ్యాన్స్ ఆడుతూ ఉంది. నర్వ్ పగిలిపోతేమో అనిపించింది. నిద్ర లేక టెన్షన్కి ఫీల్ అయిపోయి మానసిక ఒత్తిడికి గురైపోయి నేను ఇంకొక 5 సంవత్సరాలు బ్రతుకుతానో లేదో ప్రభువా. ఇప్పటికి నాకు 46 సంవత్సరాలు. పాప వినండి అమ్మా వింటున్నావు నువ్వు? అసలు ఒకటే కొరుకుతున్నావు ఆ పిల్ల చెవులు. వినండి. ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు. ఇంకొక 4 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బ్రతికితే చాలు ప్రభు అనుకుంటున్నాను నేను. ముసలి వయసు కూడా వద్దు నాకు. మనవాళ్ళు చేదరించుకొని పిల్లలు చూడక ఎక్కడో పంచలో మనల్ని ఒక బయట గదిస్తారు. ఎందుకు? అప్పుడు బలం పోయిద్ది. తిరుగుతానే రాజులాగానే తిరుగుతానే చచ్చిపోవాలి నేను. నాకు ముసలి వయసు అంటే ఇష్టం లేదు అసలు. ఒకవేళ దేవుడు ఉంచితే చేసేది ఏమి లేదు. పిల్లల కోసం మనం అన్నిటిని సమకూరిస్తే ఈరోజు పిల్లలు మీరే మీ తల్లిదండ్రులకు మీరు మంచి బెడ్రూమ్లో ఉండి వాళ్ళకి హాల్ ఇస్తుంటారు. నిజమండి. ఉన్న ఇంటిలోనే ఎంతో జాగ్రత్తగా పిల్లల కోసం కట్టి వాళ్ళకి అన్ని అవకాశాలు ఇస్తూ ఉంటే తల్లిదండ్రులను చూడని బిడ్డలు ఎందరో. కలిసి ఉండలేని మనసు. సంవత్సరాలు ఎందుకు ఇచ్చాడంటే కలిసి ఉండాలి. యాకోబు అంట
14 సంవత్సరాలు ఒక ఆడపిల్ల కోసం, నేనంటాను నేరస్తుడికి ఏమంటే యావజ్జీవ కారాగార శిక్ష. అది జైలు అంతే కదండి, 14 సంవత్సరాలు కారాగార శిక్ష. ఒక ఆడపిల్ల కోసం 14 సంవత్సరాలు పాడు చేసుకున్నాడు. పైకి ఇంకోటి చెబుతాను, ఆడపిల్ల కోసం 14 సంవత్సరాలు పాడు చేసుకున్నా బాధ్యతగా పని చేస్తున్నాడు. మళ్ళీ పని లేకుండా ఏం లేడు, ఆడపిల్లల కోసమైనా పని చేస్తున్నాడు. మామ దగ్గర ఊడిగలు చేస్తున్నాడు. ఈ యాకోబు ఎంత ఫీల్ అవుతాడో మీరు ఒక మాట చూడండి. ఆదికాండం 47వ అధ్యాయము 9వ వాక్యంలో యాకోబు, ఆదికాండం 47వ అధ్యాయము 9వ వాక్యం. తొందరగా ఈ మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 47:9. యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు, యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరములు 130. అదిగో ఎన్ని సంవత్సరాలు అంటే యాకోబుకి 130 సంవత్సరాలు. నేను జీవించిన సంవత్సరములు, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి. దుఃఖ సహితమైనవి గాని ఉన్నాయి. అవి నా పితరులు యాత్ర చేసిన వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి ఫరోని దీవించి. చూడండి యాకోబు ఎంత ఫీల్ అవుతున్నాడో. యాత్ర చేసిన సంవత్సరాలంట 130, జీవించిన దినాలంట కొంచెం. ఏంటి వీటికి తేడా? నా శరీరానికి 130 సంవత్సరాలు ఉన్నా, బాగా వినండి ఈ మాట, నా పితరులు ఉన్నారే ఇస్సాకు, యాకోబు, నా పితరులు దేవుడితో నడిచినన్ని సంవత్సరాలు నేను నడవలేకపోయానని ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే యాకోబుకే తెలుసు సంవత్సరాలు పాడు చేసుకోవటం. 14 సంవత్సరాలు ఆడపిల్లల కోసం పాడు చేసుకున్నాడు. అమ్మ 14 సంవత్సరాలు. ఈ సంవత్సరం అంతా బాయ్స్ కోసం గర్ల్స్ పాడు చేసుకున్నారు, గర్ల్స్ కోసం బాయ్స్ పాడు చేసుకున్నారు. మొన్న కూడా చెప్పెళ్ళాను, దేనికోసం నీ సంవత్సరాలను పాడు చేసుకుంటున్నావు నాకు తెలియదు, కానీ వాక్యం చెప్తుంది యాకోబులాగా ఫీల్ అవ్వు. అయ్యో మా పితరులలాగా నేను నడవలేకపోయానే, ఇదిగో మా పాస్టమ్ గారిలాగా పాడలేకపోతున్నానే, మంచిగా గైడ్ లైన్గా నేను ఉండలేకపోతున్నానే, మా సేవకుల్లాగా వాళ్ళ పిల్లల్లాగా ఎంతో ఆదర్శంగా వాళ్ళ పిల్లలతో వాళ్ళు సేవ చేస్తుంటే మేము ఎందుకు చేయలేకపోతున్నాము? ఫీల్ అవ్వాలండి. సంవత్సరాలు పాడు చేసుకున్నావు, ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి? 50 ఉన్నాయా, 60 ఉన్నాయా, 70 ఉన్నాయా? ఏమి సాధించావు? ఇంకా సుఖపడుతున్నావు, ఇంకా తిరగబడుతున్నావు, ఇంకా వ్యాపారాలు పెట్టుకొని ఆయా పట్టణాలకు వెళ్ళాలని సెటిల్ అవ్వాలని చూస్తున్నావు. దేవుని బిడ్డలారా, ఇంకా ఇదిగో నీ ఇష్టం వచ్చినట్లుగా సంతోషిస్తున్నావు, కానీ కుటుంబంతో దేవుని సేవించాలనుకోవట్లేదు. నూతన కార్యాలు చేయి ప్రభు అని అడగట్లేదు నువ్వు. ఫలించాలనే కోరిక ఎవరికి రావట్లేదు. సంఘంలో కుటుంబంలో కలిసి ఉండాలి. వాట్ టు డూ అందరు చెప్పండి, ఏం చేయాలి? అండ్ వాట్ నాట్ టు డూ ఏం చేయాలి? మనం అందరం ఇంట్లోనూ సంఘంలోనూ, ఈ మాట కన్నా చప్పట్లు కొట్టండి, విడిపోమ్మని చెప్తుంది ఆ వాక్యం. కలిసి ఉండండి, కలిసి ఉంటే కలదు సుఖమోయ్ అన్నాడు. చూడండి మీరందరూ ఇలా ఒక గ్రామస్తులు ఇలా కలిసి ఉంటే కన్నుల విందుగా ఉంది నాకైతే. క్రిస్టమస్ ఏడే కనపడుతుంది, న్యూ ఇయర్ ఏడే కనపడుతుంది, రేపు మరలా శిలువ ధ్యానాలు, ఈస్టర్ ఇక్కడే కనపడుతుంది. ప్రైజ్ ద లార్డ్. 3 సార్లు మీ పురుషుని నడిపించండి సంవత్సరంలో, అది మీ కుటుంబానికి దీవెన. ప్రభు మిమ్మల్ని దీవించి ఈ సంవత్సరంలో అభివృద్ధి చేసి మిమ్మల్ని సుఖ జీవితాలతో క్షేమంతో ఉంచునుగాక. ఆమేన్. అందరూ కొందన్నారు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన.